పెట్టు మంచిగా పెట్టు మంచిగా పెట్టు. హలో అందరికి. ముందైతే మా కన్నయ్య అయితే వాళ్ళ చెల్లెకి చూడండి ఒక్కటే ముద్దులు పెడుతున్నాడు. పెట్టు అంటే అలా పెట్టాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా పాపదైతే అన్నప్రాసనం చేస్తున్నాము ఇక్కడ చింతపల్లి సాయిబాబా టెంపుల్లో. మా పాపకైతే 6 months పడ్డాయి, అందుకని ఇంక అన్నం ముట్టించాలి కదని అన్నప్రాసనం అయితే చేస్తున్నాము. సో మేము అందరం అయితే గుడికి అయితే వచ్చాము. ముందుగానే కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి దర్శించుకోవాలని అక్కడ ఉన్న అయ్యగారు అయితే చెప్పారు. సో మేమందరం అయితే కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి అయితే దర్శించుకోవడానికైతే లోపలికి వెళ్ళాము. మా పాప చూడండి ఒక్కటే చూస్తుంది. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారైతే జర సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏమనుకోకండి ఇలా అడుగుతున్నానని, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకుడు అయితే ఉంటాడు. ఇక్కడ వినాయకుడిని మొక్కుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ అన్నప్రాసనం అయితే చాలా మంది అయితే చేయిస్తారు. ఇక్కడ మనం వెతుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ అన్నప్రాసనానికి కావాల్సిన సామాన్ మొత్తం దొరుకుతుంది. ఆగండి ఇక్కడైతే పిడికలు అండి, 10 రూపాయలకి 2 పిడికలు అమ్ముతున్నారు. మేము ఒక 10 రూపాయలు తీసుకొని అయితే 2 అయితే అందులో వేసాము. లోపల మంట ఉంటుంది, అక్కడ ఉన్న మంత్రాన్ని చదివి లోపల వేయాలని అతను చెప్పారు. అతను చెప్పినట్టయితే మేమైతే లోపల వేసాము. మా వారైతే అగరబత్తీలు కూడా అక్కడనే వేయాలంటే ఆ ప్యాకెట్ ఇప్పి అందులో వేశాడు. తర్వాత ఇక్కడ సాయిబాబా చూడండి సేమ్ మనిషిలాగానే అసలు కూర్చున్నట్టే ఉన్నాడు, చాలా బాగుండు. ఇక్కడ నేనైతే ఇంకా లోపలికి వెళ్తున్నాను. అమ్మ అత్తమ్మ అయితే ఇక్కడ చెట్టు చుట్టూ అయితే తిరగాలని చెట్టు చుట్టూ తిరిగి ఇంకా లోపలికి వెళ్తున్నాం అందరం. ఇంతకుముందుకు ఏమో చెప్పాను కదా సాయి, అదే అండి అన్నప్రాసనానికి కావాల్సిన సామాన్ మొత్తం ఇక్కడ 350 రూపాయలు పెడితే మొత్తం వాళ్ళే ఇచ్చేస్తారు సామాను. మనం ఇంటికాడ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, పండ్లతో సహా ఇస్తారు. ఇక్కడ పంతులు గారు అందరికైతే ప్రతి ఒక్కరికి చేతికి దండలు కడుతున్నాడు. మాకు మా వారికి అందరికైతే చేతికైతే సాయిబాబా దేవుడి అయితే దండలు అయితే కట్టాడు. అక్కడ చూడండి సాయిబాబా దేవుడు ఎంత బాగున్నాడు. మమ్మల్ని లోపలైతే వీడియో తీయనీయలేదు పంతులు గారు. ఫోన్ తీసుకుంటా అని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఇంకా సాయిబాబా దేవుడిని మేమైతే వీడియో తీయలేదు. ఇక్కడ ఈ దేవతలను అయితే మొక్కుకొని ఇంకా ఇక్కడ పంతులు గారు చూడండి తీర్థము ఇంకా గోత్రాలు అవన్నీ చదివాడు. తర్వాత ఇంకా మొత్తానికి అన్నప్రాసనం అయితే చేపిస్తున్నాము. చాలా ఆ రోజైతే మంచి రోజు ఉండే, చాలామంది పిల్లలకైతే అన్నప్రాసనాలు చేయించిండ్రు. మొత్తం ఒక 5 members ఉండే. మేమైతే మా నెంబర్ 4 నెంబర్, మా ముందు 3 అయిపోయినాయి, తర్వాత మాది మేము 4వది. ఇంకా పంతులు గారు పసిపిచ్చి గౌరమ్మని చేయమని చెప్తే నేనైతే అక్కడ గౌరమ్మని చేస్తున్నాను. కొన్ని నెయ్యిలు యాడ్ చేసుకొని మొత్తానికి గౌరమ్మని చేశాను. మా కన్నయ్య చూడండి అసలు ఫోనే చూస్తుండే. అయ్యగారు ఎన్నిసార్లు పిలిచినా కూడా పలకడమే లేదు, ఒకటే ఫోన్కి ఎగబడిండు. ఇంకా నేను మొత్తానికి కింద మీద పడి గౌరమ్మని అయితే చేసిన. ఇంకా పంతులు గారు చెప్పారు గౌరమ్మకి కుంకుమ పెట్టని, కుంకుమ పెట్టి తమలపాకులో గౌరమ్మని పెట్టి బియ్యమల్లో పెట్టిన. ఇంకా తర్వాత పంతులు గారు మంత్రాలను చదివిండు. ఇంకా పంతులు గారు చెప్పిన విధంగా అక్షంతలు పువ్వులు దేవునికైతే సమర్పించాము. మా తమ్ముడు చూడండి ఒక్కటే కిందికి తలకాయ వేసి ఒక్కటే చూస్తుండు. ఇంకా మా కన్నయ్య అయితే ఇక్కడ ఏం చేయాలో తెలియక అక్కడిక్కడ బిత్తిరి చూపులు చూస్తుండు, కానీ సైలెంట్గానే ఉండు. మా పాప అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అన్నం ముట్టించైతే అప్పుడు ఇంకా ఏడుపు స్టార్ట్ చేసిందండి, అస్సలు ఊకుంటలేదు. ఇంక ఇక్కడ పంతులు గారు అయితే హారతి ఇచ్చిండు, వెలిగించిండు. ఇంకా
కర్పూరం బిళ్ళలు వేసి హారతి వెలిగించిండు. అగరబత్తులు నేను మా వారైతే ఇద్దరం అయితే గౌరమ్మకు చూపిస్తున్నాము. ఇంటికా నుంచి అయితే తొందరగా వెళ్దామని అనుకున్నాం, బట్ కుదరలేదు. ఈ 2 పిల్లలతో అయితే ఏడ కుదురుతుంది, అస్సలు కుదురుతలే. మెయిన్ అయితే మా కన్నయ్యతోటి ఓపెన్ చేసేసరికి ఓపెన్. ఇక్కడ మా పాపకి అన్నీ ముందల పెట్టేసరికి అన్నీ ఏడుపు స్టార్ట్ చేసింది. ఒక్కటే ఏడుపు, ఎంత ఊకుంటలేదు. విన్నారు కదా, ఒక్కటే ఏడుపు, అస్సలు ఏడుపు మాత్రం ఆపలేదు. నిద్రకు కూడా వచ్చింది. ఇంకా మేనమామ తినిపించాలంటారు కదండి, ఫస్ట్ అన్నం బంగారు రింగుతోటి. ఫస్ట్ మా కన్నయ్యకైతే మా పెద్ద తమ్ముడు తినిపించిండు, ఈమెకైతే మా చిన్న తమ్ముడు. ఇంకా బెల్లన్నం పెడుతుంటే ఒక్కటే తింటుంది, నాలుక చప్పరిస్తుంది, తీయగుంటుంది కదా. ఇంకా పెట్టినంతసేపు తిన్నది, తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. వెనకాల మా అమ్మ అయితే ఉబ్బరిస్తుందేమో అని ఒక్కటే ఊపుతుంది. ఇంకా మొత్తానికైతే అన్నం ముట్టించేది అయిపోయింది కదా. పంతులు గారికి ఆశీర్వాదం తీసుకుందామని అనుకున్నాం. పంతులు గారు మా వారికి అయితే సాయిబాబా దేవునిది అయితే కండువా వేశారు. తర్వాత ఇద్దరిని ఆశీర్వదిస్తుండు అక్షంతలు వేసి. ఇంకా మేము లేచి ఇంకా పంతులు గారికి అయితే సంభావన పెట్టి ఇంకా పంతులు గారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. తర్వాత అమ్మ కూడా మొక్కింది. ఇక్కడైతే అక్కడ ముట్టియనియలేదు కదా, ఇక్కడ అత్తమ్మ అయితే అన్నం పెడుతుంది, అక్కడ పెట్టలేదండి. ఎవరన్నా ఉంటే వేడిలో పెట్టుకోవాలని చెప్తే ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడ పెడుతుండ్రు, అత్తమ్మ అందరైతే ఇక్కడ పెట్టిండ్రు. ఇంకా మా పెద్ద తమ్ముడు కూడా ఇక్కడనే తినిపించిండు. తర్వాత వాళ్ళన్న కూడా తినిపించిండు. ఎంత అయితే మా పాప అయితే తిననీకే ముందుకు వస్తుంది. మీరే మొత్తానికి మా పాప పడుకొని లేచింది కాబట్టి పోకుంది, లేకుంటే కంపలా మొత్తుకుంది. ఇక్కడ సాయిబాబా దేవునికి బ్యాక్ సైడ్ అయితే గోవుశాల అని ఉంటుంది. అక్కడైతే చాలా ఆవులు, ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు కూడా ఇక్కడనే దేవునికి అయితే ఇక్కడనే కట్టేసిపోతారు. మొత్తానికి మన వీడియో నచ్చితే అయితే జర సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.